అన్నిటికీ మించి ఇప్పుడు అసలుకి మూల విరాట్టులు ఇద్దరు ఉన్నారు. ది గ్రేట్ ధనంజయ రెడ్డి గారు, ది గ్రేట్ కృష్ణమోహన్ రెడ్డి గారు. ఎమ్మెల్యేలని, పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని గడ్డి పోచలుగా చూస్తూ ఏ రోజు జెండా పట్టని వీళ్ళు చెలాయించినటువంటి అపరిమిత అధికారాన్ని అడ్డం పెట్టి దోచుకున్నటువంటి తీరు. కాబట్టి దేవుడి స్క్రిప్టు చాలా బాగుంటుంది అశోక్ గారు. అందుకే ఇద్దరు కూడా జైల్లో సర్దిరుతున్నారు. ఇంకా వెళ్లాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చెప్పాను కదా, చంద్రబాబు గారు దగ్గర ఏదైనా సరే ధర్మంగా జరగాల, చట్టపరంగా జరగాల. సందర్భం వచ్చింది, మీరే ప్రస్తావించారు ధనంజయ రెడ్డి గురించి. షాడో సీఎం అనేది నిజమేనండి? జగన్ ధనంజయ రెడ్డి చెప్పాడు అంటే మీలాంటి వాళ్ళని కూడా వెళ్ళి ధనంజయ రెడ్డిని కలవండి అన్న అని చెప్పేవాళ్ళు అంట కదా. ఒక్క నిమిషం అశోక్ గారు, ధనంజయ రెడ్డి గారు షాడో సీఎం కాదు, సీఎం ఆయనే. ఓకే, ధనంజయ రెడ్డే సీఎం. నేను ఒకరోజు ఒక విషయం మీద వారిని కలవాలని వారం రోజుల పాటు ఫోన్లు చేశా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. వాళ్ళ పిఏ నీలకంఠేశ్వర రెడ్డికి ఫోన్ చేశా, వారు ఫోన్ ఎత్తుకోలా, మెసేజ్లు పెట్టా, రెస్పాన్స్ రాలా. ఇంకెందుకని నేనే వెళ్ళా. ఎమ్మెల్యేని కాబట్టి సీఎం ఇంట్లో నన్ను బానిస్తారు, కానీ సీఎంగా రూల్లో బానిరు కానీ ఇంట్లో బానిస్తారు, అంటే ఆఫీస్లో, క్యాంప్ ఆఫీస్లోకి. ధనంజయ రెడ్డి గారి ఛాంబర్ ముందు ఉదయం 10 గంటలకు వెళ్ళాను నేను, రాత్రి 8 గంటలకు పిలిచాను లోపల. నేను పోయింది ఏ పని తెలుసు అశోక్ గారు, నెల్లూరు రూరల్ సంబంధించి అభివృద్ధి పనుల విషయంలో సీఎం గారు సంతకాలు పెట్టి జియో రిలీజ్ చేసినా కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదని, పనులు జరగని పరిస్థితుల్లో అన్న ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా ఈ జియో, ఇది ప్రజలను మోసం చేసే జియో, దయచేసి దీన్ని సరిచేసి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వండి. మీరు జియో ఇచ్చారని నేను గర్వంగా ప్రజలకు మాట చెప్పాను, పని జరిగిపోతుందని. తీరా చూస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ లేదు అని చెప్పేదానికి ప్రజా సమస్యల కోసం వెళితే ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి లోపలికి పిలిచారు. ఎవడండి ధనంజయ రెడ్డి? వీడేమన్నా జెండా మోసాడా ధనంజయ రెడ్డి? ఎవడి ధనంజయ రెడ్డి? జెండా మోసాడా? పార్టీ కష్టాల్లో ఉన్నాడా? నేను ఆ కుటుంబంతో ఉన్నానండి, పార్టీ కష్టాల్లో ఉన్నానండి, కేసులు పెట్టించుకున్నానండి, ఓదార్పు యాత్రలో మనిషి లేని రోజులు నేను ఉన్నానండి. ప్రజా సమస్యల మీద ఉదయం 10 గంటలకు పోతే రాత్రి 8 గంటలకి వెళ్ళొచ్చు. మధ్యాహ్నం భోజనం ఏం చేశారని భోజనం చేయలే, టీలు స్నాక్స్ వస్తూ ఉంటే తింటా ఉన్నా.